హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను డిస్కస్ చేద్దాం అనుకున్న టాపిక్ ఏంటంటే హౌ టు చూస్ ఎ బెస్ట్ స్కూల్ టు యువర్ కిడ్స్. సో మనకి ఆల్మోస్ట్ స్కూల్ జాయిన్ చేద్దాం అనుకున్న దగ్గర నుంచి ఏ స్కూల్లో జాయిన్ చేస్తే బెటర్, అసలు ఆ స్కూల్ ఎలా ఉంటుంది, మన పిల్లలు అక్కడ క్లైమేట్కి అడ్జస్ట్ అవుతారా లేదా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదండి. మెయిన్ అయితే స్కూల్ చూస్ చేసుకోవడానికి మనకి 5 ఫ్యాక్టర్స్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ ఎవరికైనా సరే కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ 5 ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఈ రోజు వీడియోలో నేను అనేది డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్ అవుతుందండి. సో వీడియో తప్పకుండా ఫుల్గా చూసేసేయండి. ఈ 5 ఫ్యాక్టర్స్ లో మనకి ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి చైల్డ్ పర్సనాలిటీ అండి. ఈ చైల్డ్ పర్సనాలిటీ అనేది ఒక చైల్డ్ కి ఇంకొక చైల్డ్ కి డిఫరెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే కొంతమంది పిల్లలు హైపర్గా ఉండవచ్చు, కొంతమంది పిల్లలు కొంచెం షైగా ఫీల్ అవుతారు. సో షైగా ఫీల్ అయిన పిల్లల్ని తీసుకెళ్ళి మనము ఫస్ట్ పెద్ద స్కూల్ కనుక ప్రిఫర్ చేస్తే వాళ్ళు ఆ స్కూలింగ్కి, ఆ అట్మాస్ఫియర్కి, ఆ క్లైమేట్కి, అక్కడున్న రీసోర్సెస్ ఇవన్నీ చూసి కూడా స్కూలింగ్ అంటేనే ఫస్టే వాళ్ళకి భయం వేస్తుంది. సో షైగా ఫీల్ అవుతున్న పిల్లల్ని ఫస్ట్ ఏం చేయాలి అంటే చిన్న స్కూల్లో వాళ్ళకి స్కూలింగ్ అనేది అలవాటు చేయాలి. ఇలా అలవాటు చేయడం వల్ల గ్రాడ్యువల్‌గా వాళ్ళేంటంటే స్టెప్ బై స్టెప్ ఇక్కడున్నవన్నీ ఫస్ట్ నేర్చుకొని తర్వాత పెద్ద స్కూల్ ప్రిఫర్ చేసినప్పుడు వాళ్ళు ఈజీగా అక్కడ అడ్జస్ట్ అవుతారు. అలానే హైపర్‌గా ఉన్న పిల్లల్ని ఏం చేయాలంటే పెద్ద స్కూల్‌లో జాయిన్ చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే వాళ్ళు హైపర్‌గా ఉండే వాళ్ళ టాలెంట్‌కొచ్చేసి పెద్ద స్కూల్‌లో ఉంటే కనుక వాళ్ళు అక్కడ రిసోర్సెస్ అన్నింటిని బాగా యూజ్ చేసుకొని వాళ్ళు బ్రెయిన్ అనేది ఇంకా బాగా డెవలప్ అవుతుంది. సో ఎప్పుడూ కూడా షైగా ఫీల్ అవుతున్న పిల్లల్ని మనం ఎప్పుడూ డిక్రీజ్ చేయకుండా ఫస్ట్ చిన్నగా స్కూలింగ్ అనేది అలవాటు చేయాలండి. అండ్ అలానే హైపర్ యాక్టివ్‌గా ఉన్న వాళ్ళని కూడా మనం తీసుకెళ్ళి చిన్న స్కూల్‌లో వేసేసి అక్కడ ఉన్న మేనేజ్మెంట్‌కి కూడా మనం ఇబ్బంది అనేది కల్పించకూడదు. అండ్ వాళ్ళకున్న యాక్టివ్‌నెస్‌ని బట్టి మన పేరెంట్స్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఏ స్కూల్‌లో జాయిన్ చేస్తే బెటర్. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి డిస్టెన్స్ అండి. సో ఈ మధ్య కాలంలో పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని ఎక్కువ దూరంలో జాయిన్ చేస్తే వాళ్ళు బాగా చదువుతారు, తక్కువ దూరంలో జాయిన్ చేస్తే ఈ స్కూల్స్ అంతగా బాగోవు అనే డెసిషన్‌కి అయితే వచ్చేసారండి. స్కూల్ చిన్నదా పెద్దదా అనే కాదండి, అక్కడ ఉన్న టీచర్స్‌ని బట్టి ఉంటుంది. అండ్ అలానే మన పిల్లల క్యాపబిలిటీని బట్టి కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి పిల్లలు ట్రావెలింగ్ టైం అనేది 40 మినిట్స్, 45 మినిట్స్ అనేది ఉంటే కనుక వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికే బాగా టైర్డ్ అయిపోతారు. ఇలా ఇంటికి వచ్చి వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని ఏదైనా స్నాక్స్ తినేటప్పటికి ట్యూషన్ టైం అయింది. అంత దూరం వెళ్ళొచ్చినా ఇంకా వాళ్ళకి ట్యూషన్ అనేది పెడుతున్నారు. సో అలా కాకుండా మన పిల్లల కెపాసిటీని, క్యాపబిలిటీని బట్టి మనం నియర్‌గా ఉన్న స్కూల్స్ అనేది ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు చూస్ చేసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే దూరం ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా పిల్లలే కాదు మనం కూడా చాలా టైర్డ్ అయిపోతాం. సో వాళ్ళు ఇంకా సెన్సిటివ్‌గా ఉంటారు కనుక మనం నియర్లీ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న దగ్గర వేసుకుంటే చాలా మంచిదండి. అంతేకాని ఎక్కువ, తక్కువలో ఈ దూరాలను బట్టి వాళ్ళ స్టడీ అనేది ఉండదండి. సో మీరు డిసైడ్ అయ్యేటప్పుడు డిస్టెన్స్ కూడా ఒకటి చూసుకోండి. ఈ డిస్టెన్స్ వల్ల వాళ్ళు సఫర్ అవ్వడమే కాదు, ఆ బస్ ఫీ కట్టడానికి మనం కూడా సఫర్ అవుతున్నాం. సో ఈ డిస్టెన్స్ ఫ్యాక్టర్ వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతారండి. సో వాళ్ళకి స్ట్రెస్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా స్కూలింగ్‌ని కొంచెం ఎంజాయ్ చేసేటట్టు కూడా మనం చూడాలి. మాక్సిమం నియర్ టు 5 కిలోమీటర్స్ ఓకేనండి. అంతకు మించి వాళ్ళని పంపియడం అనేది అంత మంచిది కాదండి. సో ఈ డిస్టెన్స్ ఫ్యాక్టర్‌ని కూడా మనం ఎప్పుడైతే స్కూల్ జాయిన్ చేస్తామో అప్పుడు అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. టు ద టీచర్స్. సో మనము పిల్లల అకాడమిక్ గురించి స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే మనం ఎప్పుడైతే జాయిన్ చేస్తామో అప్పుడు మనం మేనేజ్మెంట్‌తో మాట్లాడతాం, ప్రిన్సిపల్‌తో మాట్లాడతాం. వాళ్ళు స్కూల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనం తరువాత వెళ్ళి మా పిల్లల అకాడమిక్స్ ఎలా ఉన్నాయి అనేది మనం వెళ్ళి వాళ్ళకి ఎవరైతే టీచర్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే బావుంటుందండి. అంతేకాని మనం జాయిన్ చేసేసాం ఇంకా మన పని అయిపోయింది అన్నట్టు ఉండకూడదు. వాళ్ళ అకాడమిక్స్ గురించి తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది మనదేనండి.
సో ఏంటి అంటే మనం టీచర్స్తో అంటే డైలీ కాకపోయినా ఎప్పుడో మంత్లీ వన్స్ అయినా సరే మనం టీచర్స్ని అప్రోచ్ అయితే వాళ్ళ అకాడమిక్స్ ఎలా ఉన్నాయి, మనం ఏం ఇంప్రూవ్ చేయాలి వాళ్ళ అకాడమిక్స్లో అనేది మనకి కూడా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనము ఈ ఫ్యాక్టర్ని కూడా గుర్తుపెట్టుకోవాలండి. మనం జస్ట్ స్కూల్ జాయిన్ చేసేటప్పుడే కాదు, సో అక్కడ ఉన్న టీచర్స్ ఎలా ఉన్నారు, ఈ టీచర్కి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయా, వాళ్ళ టీచింగ్ కేపబిలిటీ అనేది ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం మధ్య మధ్యలో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి. మనకి ఏదైనా కనుక ఉంటే కనుక కంప్లైంట్స్ అప్పుడే మనం రిజాల్వ్ చేసుకోవడానికి అనేది సరిపోతుంది. వచ్చేసి సిలబస్ అండి. ఈ సిలబస్ అనేది మన పిల్లల కెరీర్ అనేది మనము ఎలా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫ్యాక్టర్ని ఆలోచించుకొని మనము ఈ సిలబస్ అనేది చూస్ చేసుకోవాలండి. ఒక్కొక్క స్కూల్లో స్టేట్ అండ్ సిబిఎస్ఈ ఉంటాయి, ఒక స్కూల్లో ఓన్లీ సిబిఎస్ఈ ఉంటుంది, కొన్ని స్కూల్స్లో ఐసిఎస్ఈ అండ్ ఐబీ ఉంటాయి. మనకి ఈ సిలబస్ వచ్చేసి స్టేట్, సెంట్రల్ అండ్ అలానే ఇంటర్నేషనల్, ఐబీ, ఐసిఎస్ఈ ఈ 4 సిలబస్ ఉంటాయి కదండి. వీటిలో మన పిల్లలకి ఏది బెస్ట్ అనేది మనం చూస్ చేసుకోవాలి. సో ఈ సిలబస్ మీద మనము పిల్లలకి ఎక్కువ ప్రెజర్ అయ్యే సిలబస్ అనేది తక్కువ క్లాసెస్ అప్పుడు తీసుకోవడం అనేది అంత మంచిదైతే కాదండి. వాళ్ళ క్యాపబిలిటీని బట్టి ఈ సిలబస్ అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి, ఫిఫ్త్ ఫ్యాక్టర్ వచ్చేసి డోంట్ డిస్కస్ విత్ అదర్ పేరెంట్స్. ఈ పాయింట్ అనేది మనం ఎంత మనం రియలైజ్ అయినా సరే డిస్కషన్ అనేది లేకుండా ఉండలేమండి. సో ఎందుకంటే మన పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అనేది మన డెసిషన్ అండి. ఈ డెసిషన్స్లో మనము వేరే పేరెంట్స్ది అస్సలు వినకూడదు. ఎందుకంటే మనం పేరెంట్స్ మాట అనేది వినొచ్చు. అండ్ ఏంటంటే ఆ స్కూల్లో వాళ్ళు ప్రీవియస్గా చదివిన వాళ్ళైతే స్కూల్ గురించి ఎంక్వైరీ చేయడంలో తప్పులేదు. కాకపోతే వాళ్ళ పిల్లలు అదే స్కూల్లో చదువుతున్నారని మనం అక్కడ జాయిన్ చేయడం అనేది అస్సలు బెస్ట్ అయితే కాదండి. ఎందుకంటే ఎవరి ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళది. అండ్ ఏంటంటే ఎవరి ఇష్టం అనేది, ఎవరి ఇండివిజువల్ డెసిషన్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. సో మనం వేరే వాళ్ళ పాత్రలో అయితే మనం వెళ్ళకూడదండి. మన స్టేటస్ అండ్ మన ఫైనాన్షియల్ అండ్ మన పిల్లల క్యాపబిలిటీ ఇవన్నీ చూసుకొని మనము ఒక స్కూల్లో జాయిన్ చేయడం అనేది బెటర్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది పేరెంట్స్ అయితే ఒక స్కూల్ చిన్నదైతే ఈ స్కూల్ చిన్నది, ఇక్కడ ఎడ్యుకేషన్ బాగోదు అని ఒపీనియన్కి అయితే వచ్చేస్తారు. అండ్ ఏంటంటే కొంతమంది పేరెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆలోచిస్తారు. ఒకవేళ ఆ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక బాగుంటే కనుక ఆ స్కూల్ బెటర్ అని ఒక డెసిషన్కి వస్తారు. మనం అలా చేయకుండా ఒక స్కూల్ని డిసైడ్ అయినప్పుడు అక్కడ ప్లే గ్రౌండ్ బాగుందా, సన్లైట్ అనేది పిల్లలకి క్లాస్ రూమ్స్కి వెళ్తుందా, అండ్ ఏంటంటే పిల్లలకి టాయిలెట్స్ బాగున్నాయా, ఇవన్నీ కూడా మనము ఈ ఫ్యాక్టర్స్ కూడా ఖచ్చితంగా మనం కన్సిడర్ చేసుకోవాలండి. మీరు ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్సే కాకుండా ఇంకా మీరు ఏమైనా అనుకుంటే కనుక అవి నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకొని మనం పిల్లల్ని స్కూల్ జాయిన్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి జాయిన్ చేయాలండి. అండ్ ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే చూసి మోసపోవద్దు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడకుండా మనకి అక్కడ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉందో ఆ ఒక్క విషయమే ఆలోచించండి. సో మనం మన పిల్లలకి మంచి స్కూల్ ఇచ్చిన వాళ్ళం అయితే అవుతాం. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. ఒకవేళ హెల్ప్ అయితే కనుక నాకు లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.